తమిళనాడులోనూ ఆంధ్రప్రదేశ్ ఫార్ములా అమలు చేయాలనుకుంటున్నారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధానం బెస్ట్ అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్కి సూచించారట. అప్పుడే ఖచ్చితంగా డీఎంను గద్దె దింపొచ్చు అంటున్నారు. దీని ప్రకారం ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకోవాలని సూచించినట్టుగా సమాచారం. ఇక ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా, హీరో విజయ్ ఉప ముఖ్యమంత్రి అంటూ తేల్చి చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని విజయ్ రాజీ పడాల్సి ఉంటుందని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీని ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అంటే కష్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ వ్యూహంతో ఎన్నికల బరిలో దిగితే అతను కోరుకున్న సీఎం పీఠం దక్కడం పక్కా అని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అక్కడ పార్టీలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా విజయ్ కూడా తన పార్టీ వచ్చే ఎన్నికల కోసం సమాయత్తపరుస్తున్నారు. తన పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం చేసి అధికారం చేజిక్కించుకోవాలనే వ్యూహంతో భాగంగా పార్టీ కార్యకర్తలను దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటీవల 2-3 రోజుల క్రితం మహాబలిపురంలో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ సభ జరిగింది. ఆ సభకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. దీనికి ఆ దేశవ్యాప్తంగా ఉన్న పేరు ఉన్నటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ప్రశాంత్ కిషోర్ హాజరు కావడంతో టీవీకే పార్టీ తన సలహాదారుగా వ్యవహరిస్తున్నారంటూ నెక్స్ట్ ఎన్నికల్లో టీవీకే పార్టీది అధికారం అనేలా ఒకంతగా అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. కిషోర్ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాజకీయంగా తమిళనాడులో వ్యాక్యూమ్ ఉందంటే జయలలిత మరణం తర్వాత కొంత అన్నాడీఎంకే పార్టీ బలహీనపడింది. దీంతో తర్వాత డీఎంకేది ఏకపక్షం అయిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంత ప్రయత్నించినా తమిళనాడులో రాజకీయంగా బలపడలేకపోతోంది. కానీ తన ఓటు బ్యాంకు బాగానే పెంచుకుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత రాజకీయంగా కొంత వ్యాక్యూమ్ ఉంది. ఆ రాజకీయంగా ఖాళీ ఉండడంతో టీవీకే ఆ ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీకి ఇప్పుడు ఎంత లేదన్నా దాదాపు 20% ఓటు బ్యాంక్ ఉంది. దీంతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే ఉభయ కుశలోపరి అన్న రీతిలో ఇద్దరికీ లాభం చేకూరుతుందన్న విశ్వాసం ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి సంబంధించి మొదటగానే డిప్యూటీ సీఎం తీసుకోమని ఒక రాజీ ఫార్ములా చేయడం మాత్రం విజయాభిమానులకు మింగుడు పడడం లేదు.